వెల్కమ్ టు నిక్కీ వ్లాగ్స్. ఈ రోజు స్ట్రీట్ స్టైల్లో వెజ్ ఫ్రైడ్ మోమోస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. అలాగే వెజ్ మోమోస్ లో చట్నీ కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా కావాల్సిన పదార్థాలు: తురుముకున్న క్యాబేజ్, గార్లిక్, ఆనియన్స్, మిర్చి అండ్ చిన్న తురుముకున్న క్యారెట్స్. ఇప్పుడు వీటిని ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చిన్న తురుముకున్న క్యాబేజ్, క్యారెట్స్, ఆనియన్స్ అండ్ చిన్న కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు అండ్ పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ని తీసేసుకోవడానికి దీంట్లో చిటికెడంత సాల్ట్ వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న పదార్థాన్ని ఒక 5 to 10 minutes అయితే పక్కన పెట్టుకోవాలి. సో ఇలా దీంట్లో నుంచి వాటర్ వెళ్తాయి. ఇప్పుడు దీన్ని వడకట్టుకోవడానికి అయితే కాటన్ క్లాత్ తీసుకొని దాంట్లో ఈ మిశ్రమాన్ని వేసేసుకొని పిండుకోవాలి. ఇలా పిండుకున్న వాటర్ని మనం వేరే ఏదైనా వంటకాల్లో అయితే వాడచ్చు, పులుసులో పప్పులో అయినా వాడచ్చు. దీన్ని అయితే పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మోమోస్ లో వేసుకోవడానికి స్టఫ్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇందాక మనం వాటర్ ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని గిన్నెలో వేసుకొని దీంట్లో 2 tablespoons ఆఫ్ సోయా సాస్, సాల్ట్, 1 tablespoon కారం అండ్ 1 tablespoon మిరియాల పొడిని వేసుకోవాలి. ఇలా వేసుకున్న మిశ్రమాన్ని అయితే బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని కలుపుకొని అయితే ఒక 5 to 10 minutes అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్దాం. దీనికోసం ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల మైదా వేసుకొని చిటికెడంత సాల్ట్, కొంచెం వాటర్ వేసుకొని దీన్ని చపాతీ పిండి లాగా మెత్తగా ఒత్తుకోవాలి. పిండిని ఎంత బాగా ఒత్తుకుంటే అంత బాగా మోమోస్ అయితే వస్తాయి. సో ఈ విధంగా నేను చూపించినట్లుగా ఒత్తుకోండి. మీరు కావాలంటే మైదా పిండి కాకుండా వీట్ ఫ్లోర్ని కూడా యూస్ చేయొచ్చు, అది ఆప్షనల్, మీ ఇష్టం. కానీ మైదా పిండితోనే చేస్తే చాలా బాగా వస్తాయి మోమోస్. సో ఇప్పుడు ఈ విధంగా దీన్ని ఒక 5 to 10 minutes అయితే నానబెట్టుకోవడానికి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ మైదా పిండిని తీసుకొని ఇంకోసారి బాగా ఒత్తుకొని చిన్నగా బాల్స్ లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న ముద్దను తీసుకొని దీన్ని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చపాతీ లాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మధ్యలో మనం చేసుకున్న స్టఫ్ ని యాడ్ చేసుకొని చూపించిన విధంగా మొత్తం కవర్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అయితే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, ఎందుకంటే లోపల ఉన్న స్టఫ్ బయటకు వస్తే మోమోస్ పాడైపోతాయి, బాగా రావు. ఈ విధంగా మోమోస్ ని చేసుకోవాలి. ఈ వీకెండ్ మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చూడండి. ఈ మోమోస్ ని బయట కాకుండా ఇంట్లోనే ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో అయితే తప్పక చెప్పండి. సో మోమోస్ అయితే నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న మోమోస్ ని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని వీటిని హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఒక 2 minutes హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని లో ఫ్లేమ్ లో టర్న్ చేసుకొని ఒక 5 minutes అయితే బాగా ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్ లోనే తప్పగా ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే బయట ఉన్న పిండి అంత మాడిపోతుంది, అలాగే లోపల పెట్టుకున్న స్టఫ్ కూడా ఉడకదు. సో దీన్ని లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత హై ఫ్లేమ్ లో చేసుకొని ఒక 2 minutes ఫ్రై అయిన తర్వాత తీసుకోవాలి. స్ట్రీట్ స్టైల్లో వెజ్ మోమోస్ అయితే రెడీ అయిపోయాయి. సో దీంట్లో అయితే మోమో చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. చట్నీ కోసం 10 నుంచి 20 వరకు ఎండుమిరపకాయలు తీసుకొని ఇందులో వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 to 10 minutes అయితే దీన్ని నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న దాన్ని మిక్సీ జార్ లో వేసుకొని 5 నుంచి 10 వరకు వెల్లుల్లిపాయలని వేసుకొని కొద్దిగంత వాటర్ వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో 1 tablespoon సాల్ట్ వేసుకొని మళ్ళీ దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ని ఇలా చూపించినట్లుగా ఈ కన్సిస్టెన్సీలో చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 to 5 tablespoons ఆఫ్ టమాటో కెచప్ వేసుకోవాలి. టమాటో కెచప్ లేదంటే టమాటోని పేస్ట్ చేసుకొని ఫ్రై చేసుకొని దీంట్లో యాడ్ చేసుకోండి, పర్లేదు. అంతే, మోమోస్ చట్నీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మోమోస్ తో కలుపుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి అండ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.